నమస్తే. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల పట్ల మేము ప్రత్యక్షమైనటువంటి పోరాటం చేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా క్షేత్రస్థాయికి వెళ్లేందుకు వాళ్ళు సంసిద్ధమవుతా ఉన్నారు. మరో పక్కన గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ తప్పిదాలు చేసింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు గ్రూప్ 1 ఉద్యోగాలని అమ్ముకున్నారు, 3 కోట్లకు అమ్ముకున్నారు, 5 కోట్లకు అమ్ముకున్నారు అనేది కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క వాదన. మరో పక్కన మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన చేయడం జరిగింది, దసరా తర్వాత కేటీఆర్ అరెస్టు ఉండబోతుందంటూ. మరొక పక్కన కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి కొత్త పార్టీ అంశం. వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారితో. అన్న నమస్తే. సో ముందుగా కేటీఆర్ విషయానికి వస్తే, సో కేటీఆర్ అరెస్టు, కేసీఆర్ అరెస్టు, సో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అదే ఉంటుంది. మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం చెంచలగూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో అంటూ 2-3 నెలల్లో అరెస్ట్ చేస్తామనేది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే మేము చేస్తామని చెప్పింది. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉన్నది. సో కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇంకెవరైనా కానీ ఇప్పటి వరకు వాళ్ళపైన మీరు కేవలం కమిషన్లతోటి మాత్రమే కాలయాపన చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. నిజంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? కేవలం మళ్ళీ గతంలో చెప్పినటువంటి మాటలాగానే ఈ మాటలు కూడా మిగిలిపోతున్నాయా మహేష్ కుమార్ గౌడ్? సో ఫార్ములా ఈ రేసులో అవకతవకలు జరిగినాయి అన్నటువంటి ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయి? దీనిపై నేను సమాధానం చెప్తాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలు బయటికి రావడం కోసం విచారణ చేసిన తర్వాతనే, కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేయించిన తర్వాతనే దాని మీద చట్టపరమైన చర్య తీసుకోవడానికి పూనుకుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేసుకుంటూనే ఈ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి వారు ఎవరైనా, ఎంత పెద్ద వాళ్ళైనా, వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పవు. ఆ రోజు కూడా చెప్పింది ఇదంతే, ఇప్పుడు కూడా మేము చెప్పేది అదే. ఎందుకు అంటే తొందరపడడం కాదు, అంటే కక్ష సాధింపు ధోరణితోని పోవడం లేదు మా ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి గారు కూడా కానీ. కక్ష సాధింపు ధోరణితోని పోవడానికి వీలు లేదు. ఎవరికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాస్తవాలు బయటికి తీసిన తర్వాత వాస్తవాల మీద విచారణ జరగాలి. విచారణ కోసమే కమిషన్లు వేయడం జరిగింది. ఇలా కాళేశ్వరం మీద కమిషన్ ఎందుకు వేశారు? పిఎస్ ఘోషి గారి కమిషన్ ఎందుకు వేశారంటే ఆయన చీఫ్ జస్టిస్, ఇంతకుముందు హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అంటే మీ పార్టీకి కనుక చిత్తశుద్ధి ఉంటే, సో ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ నివేదిక ఆధారంగా మీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉండేది. కానీ పిఎస్ ఘోషి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతుందో, ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు జడ్జి, చాలా వాళ్ళది ఉన్నతమైన కుటుంబం, వాళ్ళ వంశపరంగా కూడా ఉన్నతమైన కుటుంబం. కాబట్టి ఆ విచారణ పిఎస్ ఘోష్ని ఎందుకు ఇచ్చిందంటే, వాస్తవాలు నిజాయితీగా విచారణ చేస్తాడు కాబట్టే ఆయనతోని కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన విచారణ చేయడం జరిగింది. ఆ విచారణ చేసిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేసిన తర్వాత దాన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. సిబిఐ విచారణకు పూనుకుంది. సిబిఐ విచారణకు నిన్నటి నుండి స్టార్ట్ అవుతుంది. అది పూర్తి స్థాయిలో సిబిఐకి ఎందుకు అప్పచెప్పడం జరిగిందంటే, వాస్తవాలు అనేది పూర్తిగా బయటకు వచ్చాయి. ఇది సిబిఐ ఎందుకు పోయిందంటే, అది 1,00,000 కోట్ల కుంభకోణం. ఓకే, అది కేంద్ర ప్రభుత్వానికి తెలపాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అంటే మీనింగ్ ఏంది? సిబిఐకి, ఈడీకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ పరిధిలో వస్తుంది. కాబట్టి ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ తీర్మానం చేసి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. దాని మీద నిన్నటి విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత వీళ్ళు చక్కగా డైరెక్ట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందులో ఎవరున్నా తిహార్ జైలుకు పోవాల్సిందే. దాంట్లో
మా ముఖ్యమంత్రి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం వాళ్ళ మీద చర్య తప్పదు. ఓకే. ఎందుకంటే తెలంగాణ ప్రజల సొమ్ము లక్షల కోట్లు మింగినటువంటి కుటుంబం కేటీఆర్ కుటుంబం వాళ్ళని ఎందుకు వదిలేస్తారని అనుకుంటున్నారు మీరు? పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. దాని మీద మళ్ళీ కోర్టులకు వెళ్ళి అక్కడ పోయి బెయిల్ తీసుకోవడం ఇవన్నీ ఉండకూడదు. ఎందుకంటే వాస్తవాలు అనేది ఈ దేశానికి తెలవాలి, ఈ దేశ ప్రజలకు తెలవాలి, తెలంగాణ ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సిబిఐ విచారణ తర్వాత వాళ్ళు తిహార్ జైలుకు పోతారు. నిన్నట్టుండే మొదలైంది. ఓకే. రెండవది ఇప్పుడు మీరు అన్నాడు ఏది మహేష్ కుమార్ చేసినటువంటి మా పిసిసి అధ్యక్షులు గారు చెప్పింది వాస్తవం. మా పిసిసి అధ్యక్షులు గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఈ దసరా తర్వాత దాని మీద పూర్తి విచారణ కూడా రిపోర్ట్ వస్తుంది. ఈ దసరా తర్వాత మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, కక్ష సాధింపు ధోరణితో మేము పోవడం లేదు. ఈ ప్రతి దాని మీద విచారణ తర్వాత దాని మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం. ఇప్పుడు ఈ కార్ రేసింగ్లో కూడా అవకతవకలు జరిగినాయి. అది వాస్తవం. కాబట్టి దాని మీద విచారణ జరుగుతుంది. ఆ విచారణ రిపోర్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటారు కేటీఆర్ మీద. ఖచ్చితంగా అది జరగవలసింది. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మీరు తొందరపడకుండా అన్నీ కూడా బయటకు వస్తాయి. కేటీఆర్ తొందరపడడం కాదు. అది నిన్న మొన్న ఏదో మాట్లాడుతున్నాడు. ప్రజలకు మేము చెప్పుకోలేకపోయినాం. ఏంటి 20 నువ్వు చెప్పేది? మేము చేసిన అన్ని స్కీములన్నీ అంటే మా పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే మేము చేసినటువంటి పనులు, గొప్ప పనులు ఏం కూడా మేము చెప్పుకోలేకపోయినాం ప్రజలని. ఏంటి వాడు లుచ్చమాటలు, వాడు కేటీఆర్ గారు అంటూ వాడికి మతిస్థిమితం లేదు. వాడిని ఇప్పుడు జైలుకు పోతున్నాడు భయంతో మాట్లాడుతున్నాడు. వాడు ఏంద్రా నువ్వు చేసింది చెప్పు? తెలంగాణ ప్రజలకు చేసింది ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు దోషిన విషయము తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటిదిరా నువ్వు చేసిన సేవ? చెప్పు, నువ్వు ఏం చేసినావు? ఈ కార్ రేసింగ్లో 100 కోట్లు దోషిన విషయం తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు మీరు కబ్జా చేసిన విషయం తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? ధరణి తీసుకొచ్చింది ఎందుకోసం? హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాలు మీ బినాం పేర్ల మీద చేయించుకోవడానికి, కేటీఆర్ అరిష్టం కవిత బినాం పేర్ల మీద చేయించుకోవడానికి. ఇది నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒక 30,000 ఎకరాలు కాదు, 25 లక్షల ఎకరాల భూమి తెలంగాణ మొత్తం. 25 లక్షల ఎకరాల భూమి బంచరాయి, సిక్కం, పరంపోగు మొత్తం నిజాం వంశతులకు సంబంధించిన భూమి కూడా. 25 లక్షల ఎకరాల భూమి ఎక్కడ పోయింది? ఇదంతా మీరు బడాబాబులకు దారదత్తం చేసి అందులో 1,000 కోట్ల రూపాయలు మీరు తీసుకొని ఇలా హైదరాబాద్లో భూములు లేకుండా చేసిండ్రు. దాని మీద కూడా ఇది ఎవరు నేను చెప్పే విషయం కాదు. మీరు ఎవరైతే ధరణి పెట్టారో ఆ ధరణికి ఏ ధరణి అయితే మీరు తీసుకొచ్చారో ఆ ధరణికి సంబంధించిన సంస్థకు సంబంధించినటువంటి వాడే చెప్పాడు కదా. వాస్తవం జరిగింది వాస్తవమే, ధరలో అవకతవకలు జరిగింది వాస్తవమే, 25 లక్షల ఎకరాల భూమి అవకతవకలు జరిగింది వాస్తవమని నువ్వు పెట్టినోడే కదా. కేటీఆర్ ధరణి ఎవరినైతే తీసుకొచ్చి పెట్టారో మరి వాడే చెప్తున్నాడు కదా వాస్తవాలు. ఏం చేశారు ఈ భూములన్నీ? హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ మొత్తం, తెలంగాణ మొత్తం ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు భూములు లేకుండా చేశారు. ఎస్సీల భూములు గుంజుకున్నారు నా కొడుకులారా మీరు. ఎస్టీలకు, ఆదివాసులకు, ఎస్టీలకు ఇచ్చిన భూములను కూడా మీరు గుంజుకున్నారు. 25 లక్షల ఎకరాల భూమిని కంపెనీల పేరు మీద బడాబాబులకు, రియల్ ఎస్టేట్కు, బిల్డర్లకు, అనేక సంస్థలకు మీరు అమ్మేసి, అంటే దారదత్తం చేసి, రికార్డుకి ఎక్కించి, ధరణులు ఎక్కించి, వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చి, మొటేషన్ చేసి, ఎన్ఓసి చేసి వాళ్ళకి ఇచ్చేసి 1,000 కోట్లు వాళ్ళ దగ్గర నుండి తీసుకొని భూములన్నీ దారదత్తం చేశారు. మీ బీనాం పేర్ల మీద వేసుకున్నారు. ఇది భారతదేశ చరిత్రలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అట్లా చేయలేదు. ఏ ముఖ్యమంత్రుల కుటుంబాలు కూడా అట్లా చేయలేదు దేశంలో. కానీ కేటీఆర్ అనే కుటుంబం తెలంగాణ మొత్తం
ధరణి తీసుకొచ్చిందే పేదవాడి భూమి, మధ్యతరగతి భూములు, ఆనాడు ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములు, పరంపోగు, బంచరాయి, సికాం, సీలింగ్ భూమి, ఈ భూములన్నీ ఏమైనాయి? 25 లక్షల ఎకరాల భూమిని మీరు ధరణి పేరు మీద ధరణి తీసుకొచ్చి రికార్డుకి ఎక్కించి ధరణి ఎక్కించి మీకు ఇష్టం వచ్చిన కంపెనీలకు ఇచ్చారు. ఇష్టం వచ్చినట్టు బడాబాబులకు ఇవ్వడం జరిగింది. ఫ్రీగా ఇచ్చాడు కాదు, 1000 కోట్లు తీసుకుంటారు వాళ్ళ దగ్గర. తీసుకొని మీరు దారదత్తం చేశారు. నా కొడుకులారా, ఆ డబ్బంతా తెలంగాణ ప్రజలది కాదా? తెలంగాణకు సంబంధించిన భూములే కాదా? ఇదంతా చేసి ఇంకా మేము తెలంగాణలో ఏం చేసిండ్రా? భూషణ్కి ఏం చేసాం? ఏం మీరు ఇచ్చిన ఆమె నిలవచ్చిందా? అరే లుచ్చా నా కొడుకులారా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నారా? చేసిండ్రా? దళితులకు 3 ఎకరాల, ప్రతి నిరుపేద దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇచ్చిండ్రా? ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, ఇచ్చావా? తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తారని చెప్పావు, ఇచ్చావా? గ్రూప్ 1 పెట్టావు 10 ఏళ్ళల్లా. నా కొడుక ఒక్కరికి కూడా గ్రూప్ 1 ఆఫీసర్ కాలేదు. ఎగ్జామ్స్ పెట్టడం, దాని మీద కోర్టుకు పంపించడం, ఇదే కేటీఆర్. ఈ లుచ్చా నా కొడుకే కేసీఆర్, కేటీఆర్. ఇటు ఎగ్జామ్స్ పెట్టడం, మళ్ళీ వీళ్ళ దాంట్లో పార్టీకి వీళ్ళ దగ్గర వాళ్ళని పిలిచి మీరు కోర్టుకు వెళ్ళి ఉండని చెప్పడం, ఇట్లా వాయిదాలు వేసుకుంటే 10 ఏళ్ళు. నా తెలంగాణ చదువుకున్నటువంటి వాళ్ళు, మా తోటి సోదరులు చదువుకున్నటువంటి యువతకు ఎందుకు ఉద్యోగాలు గ్రూప్ 1 ఆఫీసర్లు కాలేకపోయినరు? గ్రూప్ 2 ఆఫీసర్లు కాలేకపోయినరు? లుచ్చానా కొడుకులారా, మీరు ఈ వీళ్ళను, విద్యార్థులను, యువతను మోసం చేసుకుంటూ వచ్చారు. మేము ఇంకా 10 ఏళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రా మీరు? ఇప్పుడు చెప్తుంది వాళ్ళు 10 ఏళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఆస్తులు సంపాదించిన మేము తెలంగాణకి దాదాపుగా 6 నుంచి 7 లక్షల కోట్ల సంబంధించినటువంటి ఆస్తులు సంపాదించి 10 సంవత్సరాలలో. ఎక్కడ సంపాదించాను చెప్తున్నారు కదా. ఇప్పుడు కాళేశ్వరం కట్టి అది ఆస్తి కిందనే లెక్కేస్తా ఉన్నారు. విద్యుత్ సంబంధించినటువంటి ప్రాజెక్టు. మీరు వాడు ఎప్పుడు ముచ్చట్లు పట్టకుండా మీకేం, మీ మీడియా వాళ్ళకి కూడా పర్లేదా? ప్రజలకి వెళ్ళండి. వాడు అవయ్యా 1,00,000 కోట్ల అప్పు, 1,50,000 కోట్ల అప్పయ్యా కాళేశ్వరం ప్రాజెక్టులా. ఇవ్వడం సొమ్ము, అది ఆస్తా? అది ఆస్తా? అది ఆస్తా అంటున్నా. ఎకరానా ఒక ఎకరానికి 50,000 నుంచి 1,00,000 రూపాయలు కట్టవలసి వచ్చింది ప్రతి పంటకు. లుచ్చానా కొడుకు దాన్ని ఆస్తి ఎట్లంటాడయా? 1,50,000 కోట్లు, దాంట్లో 1,00,000 కోట్లు వాళ్ళు దోసుకున్న డబ్బే కదా. ఇలా విద్యుత్ మీద లుచ్చానా కొడుకులారా, అక్కడ ఒక రేటు మాట్లాడుకొని 40,000 కోట్లు అయితే 80,000 కోట్లు పెట్టి 80,000 కోట్లు అయిందని రాసిన రికార్డు. ఆ రికార్డు కాలబెట్టించింది నా కొడుకులు. 80,000 కోట్లు, 40,000 కోట్లు దోసుకున్నారు విద్యుత్ పేరు మీద. ఈ కార్ రేసింగ్ అని పెట్టావు, ఈ కార్ రేసింగ్ అని పెట్టి 100 కోట్లు అందరు దోసుకున్నావు. లుచ్చానా కొడుకు ప్రతి ఇయలో తెలంగాణ మొత్తంలో ఇసుక దందాలు నడిపించావు. నీ కుటుంబమే కదా ఇసుక దందాలు నడిపించింది. దాంట్లో 1,000 కోట్లు దోపిడీ చేశావు. ఎక్కడ నువ్వు దోపిడీ చేయింది? కేటీఆర్ భార్య రేపు ఉంది, ప్రెస్ మీట్ ఉంది. రేపు మొత్తం రంగంతా బయట పెడతా నా కొడుకులారా. మొత్తం మీ ఎపిసోడ్ ఇవాళ మొత్తం ఈ 3 ఏళ్ళు మీ కథనే, మీ చరిత్రనే. 3 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు చెప్పిన ఒడవది వాళ్ళ చరిత్ర. కేటీఆర్ భార్యకు అంతకుముందు ఎక్కడున్నాయో 2014లో ఇంట్లో వంట వేసుకుంటున్నది. వీళ్ళు ఎన్ని కంపెనీలు వచ్చినాయి తెలుసా ఆమె పేరు మీద? మామ ముఖ్యమంత్రి అయినాక, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక వీళ్ళు మొత్తం కంపెనీల పేరు మీద 1,000 కోట్ల కంపెనీలు ఆమె పేరు మీద ఉన్నాయి. కేటీఆర్ భార్య పేరు మీద. ఎక్కడి నుండి వచ్చినాయి ఇవన్నీ? ఏం నుండి వచ్చినాయి? మీరు ఇంకా మొత్తం మేము సంపాదించడం, మేము తెలంగాణ ప్రజలకి ఏం చేసినాం? తెలంగాణ ప్రజలకు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఓన్లీ ఆరోపణేనా? కేటీఆర్ భార్యకు సంబంధించిన రికార్డ్ అయ్యా బాబు. ఆధారాలు మొత్తం ఎప్పుడు ప్రారంభించింది అనేది మొత్తం ఎప్పుడు 2015లో ఏ కంపెనీతో ఉన్నది, 2016లో ఏ కంపెనీతో ఉన్నది, 2018 ఏమున్నది, 2019లో ఏ కంపెనీ వచ్చింది, 2020లో ఏ కంపెనీకి యజమాని అయింది ఆమె, 2021లో ఆమె భాగస్వామ్యం ఏంది, ఏ కంపెనీలో డైరెక్టర్ అయింది, ఇవన్నీ రికార్డు ఉందా బాబు? రికార్డు లేకుండా మేము ఎందుకు మాట్లాడుతున్నాయా? మాకు అవగాహన ఉంది, మేము చదువుకున్నాం, ఉద్యమాలు చేశాం, తెలంగాణ కోసం ఉద్యమం చేశాం, తెలంగాణ రాష్ట్రం సాధించామయ్యా బాబు. నాకు అన్ని ఎవరు ఏంటిది అనేది పూర్తిగా శూన్యంగా పరిశీలించిన తర్వాతనే నేను డిస్కషన్కి వస్తాను, మీ మీడియా ముందు కానీ ప్రజల ముందు కానీ. మాట్లాడడానికి వీలు లేదు. పాలిటిక్స్ కాదు కదా, పాలిటిక్స్ ఎమ్మెల్యే కాదు. కాదు,
ఇంట్లో కూర్చుండి మామ సంపాదిస్తున్నాడు కదా, మామ సంపాదిస్తున్నాడు, మొగడు సంపాదిస్తున్నాడు. కేసీఆర్ మామ ముఖ్యమంత్రినే, వీడు మంత్రి కదా మొగడు. ఇంకేందా ఇష్టం వచ్చినట్టు మీరు ఇష్టం వచ్చిన ఆస్తులు, మీ ఆస్తుల గురించి తెలియదు అనుకుని చెప్తున్నావా? నీ చరిత్ర మొత్తం నువ్వు ప్రజలకు వెళ్ళు, చెప్తా నేను సంగతి, మేము చెప్తాము మీ సంగతి, మీరు ఎట్లెట్లా సంపాదించరు, ఏమేమి సంపాదించరు అనేది నీ వెనకనే చెప్పుకుంటాము. నువ్వు వెళ్ళు ప్రజలకు, నువ్వు ఎక్కడెక్కడ ఆస్తులు, హైదరాబాద్లో ఎన్ని ఆస్తులు సంపాదించావు, 2014 నీ ఆస్తులు ఎంత, నీ భార్య పేరు మీద, కేటీఆర్ భార్య పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, నీ పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, దుబాయ్లో ఎంత పెట్టినావు, అమెరికాలో ఎంత పెట్టినావు, లండన్లో ఎంత పెట్టినావు, మొత్తం డాటా తీసుకొస్తాం తెలంగాణ ప్రజలకు. ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు టీఆర్ జైలుకు పోయేదాకా నిద్రపోయేది లేదు. మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీను నెరవేర్చడమే. ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ను హరీశ్రావును జైలుకు పంపడం కోసమే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు వాళ్ళు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు అట్టిగేలే, ఖచ్చితంగా వీళ్ళని జైలుకు పంపడమే. జైలుకు పంపుతామని మా ముఖ్యమంత్రి గారు ఆరహోడు పిసిసి అధ్యక్షుడిని హామీ ఇచ్చాడు తెలంగాణ ప్రజలకు. ఖచ్చితంగా అన్నిటిలో విచారణ చేయాలి, వాళ్ళ మొత్తం రంగంతా బయట పెట్టాలి, వాళ్ళ ఆస్తులని బయట గుంజినాకనే వాళ్ళను అప్పటిదాకా నిద్రపోయే ప్రసక్తే లేదు. ఎంత అనుకుంటారు? ఎక్కడి నుంచి వచ్చింది డబ్బంతా? హైదరాబాద్లో 500 కోట్లతో ఇల్లు కట్టినాం. ఎవడరా బసొమ్మరది? హైదరాబాద్లో ఫామ్ హౌస్లు ఎక్కడి రవి 100 కోట్లయి. లండన్లో 1000 కోట్లు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చినాయి? దుబాయ్లో పెట్టినాము, ఎక్కడి నుండి వచ్చినాయి? అమెరికాలో పెట్టినాము, ఎక్కడి నుండి వచ్చినాయి? అమెరికాలో కంపెనీలు పెట్టావు, ఎక్కడి నుండి వచ్చినాయి? 1000 ఎకరాల భూములు కొన్నావు అమెరికాలో, ఎక్కడి అవన్నీ చెప్పు ప్రజలకు. నీ భార్య పేరు మీద ఇన్ని ఆ కంపెనీ 2014 ముందు ఎందుకు లేవు నీ భార్య పేరు మీద కంపెనీలు? ఇంట్లో వంట వేసుకుని ఉండేది. వీళ్ళు మా ముఖ్యమంత్రి కేసీఆర్ కాగానే, నువ్వు మంత్రివి కాగానే ఇన్ని కంపెనీలు ఆమె పేరు మీద ఎట్లా వచ్చినాయి? ఎట్లా పెట్టిర్రు? నీ పేరు మీద ఎక్కడి? ఇవన్నీ చెప్పవా? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బినా పేర్ల మీద ఎక్కడిదా భూమి అంతా? అంతకుముందు ఎక్కడిది మీ ఆస్తి ఎంత? అవన్నీ ప్రజలకు చెప్పు. మేము ప్రజలకు చేసినాం. ఏంద్రా భవిష్యత్తుకే నువ్వు చేసింది ఏంటి? నువ్వు తెలంగాణ ప్రజలకు చేసినావు. ఏం చేసినావు? అంతకుముందు అడకతిన్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బతికిండ్రు. ఎప్పుడైతే మీరు అధికారంలోకి వచ్చిండ్రో తెలంగాణ ఎస్సీలు ఎస్టీలు బీసీల బ్రతుకులు బజారు పాలైపోయినాయి. మాట్లాడితే ఉక్కు పదం ఒప్పిర్రు. మీ చరిత్ర తెలియదనుకుంటున్నా? తెలంగాణ ప్రజలకు తెలియదా? ఇప్పుడు నువ్వు చెప్తే నమ్ముతారనుకుంటున్నావా? ఏం చేసినావు నువ్వు? నీ ఆస్తులు ఎంత? తెలంగాణ జిల్లాలో, తెలంగాణ కరీంనగర్, ఆదిలాబాద్ అన్ని జిల్లాలో కూడా మీరు ఎంత దోపిడీ చేశారో తెలియదా ప్రజలకు? ఏం తమాషాలు చేస్తున్నారా? ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి. వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు తిహార్ జైలుకు ఒక తప్పదు. అది గుర్తుపెట్టుకో. మీరు స్మితా సబర్వాల్ గురించి గతంలో కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఘోషించినటువంటి కమిషన్ సంబంధించినటువంటి దాంట్లో సో విచారణ జరుగుతూ ఉంటే ఆమె పేరు కూడా మీరు ప్రస్తావించడం జరిగింది. అవును. సో దాంట్లో నిన్న ఆమె కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఘోషించినటువంటి కమిషన్ ఆధారంగా నా పైన చర్యలు తీసుకోవద్దంటూ. సో మీరు గతంలో స్మితా సబర్వాల్కు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి కమిషన్లలో వాటా ఉండొచ్చు అన్నటువంటి అనుమానం కూడా మీరు వ్యక్తం చేయడం జరిగింది. సో ఏంటి స్మితా సబర్వాల్ యొక్క పాత్ర ఏంటిది ఉండొచ్చు? ఎందుకు ఆమె కోర్టుకు వెళ్ళిందని చెప్పేసి అనుకుంటాను. ఎవరెవరు? స్మితా సబర్వాల్. స్మితా సబర్వాల్ ఆమె ఆస్తులు 3,000 కోట్లు. 3,000 కోట్లు ఎక్కడి నుండి వచ్చిందో అమ్మగారిని చెప్పు అని మీ మీడియా ద్వారా అడుగుతున్నా. మన తొలి వెలుగు ద్వారా నేను అడుగుతున్నా, 3,000 కోట్లు ఏం చేసి సంపాదించినావు అమ్మా? ఏం నాకేం తెలియదని చెప్తున్నావే. కోర్టుకి ఎందుకు పోయినావు? నీకు భయమే లేదే? కోర్టుకి ఎందుకు పోయినావు అంటున్నా. సిబిఐకి అప్పయిపోయిన కేసు, అది విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్న తరుణంలో నువ్వు హైకోర్టుకి ఎందుకు పోయినావు? నీకెందుకు భయం? నువ్వేం తప్పు చేయలేదు కదా, ఎందుకు పోయినావు? నువ్వు స్పెషల్ ఫ్లైట్లో ఎందుకు తిరిగావు? సీఎంకి ఒక ఫ్లైటు, నీకొక ఫ్లైటు. నువ్వు ఎట్లా తిరిగావు? ఏ అధికారంతో తిరిగావు నువ్వు? రివ్యూ మీటింగ్లు ఎట్లా పెట్టావు నువ్వు? కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద నువ్వు రివ్యూ మీటింగ్లు ఎందుకు పెట్టావు? నీకు సంబంధం లేదంటున్నావు కదా. నా పేరు తీసేయండి, ఆ కమిషన్ విచారణలో నా పేరు పెట్టారు, నా పేరు తీసేయండి అని అంటున్నావు. రివ్యూ మీటింగ్లు రికార్డు ఉంది కదా, మీడియా రికార్డు ఉంది, పేపర్లు వచ్చినాయి, మీడియా ద్వారా కూడా రికార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా సాక్ష్యాలు. రివ్యూ మీటింగ్లు ఎట్లా పెట్టావు నీకు సంబంధం లేనప్పుడు? కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద రివ్యూ మీటింగ్ ఎట్లా పెట్టావు? ఇవాళ స్పెషల్ ఫ్లైట్ తీసుకొని నువ్వు ఎట్లా హెలికాప్టర్తో ఎట్లా పోయినావు? నువ్వు నీకు సపరేట్ హెలికాప్టర్లో సపరేట్ హెలికాప్టర్లు ఎట్లా పోయినావు? నువ్వు ఎట్లా తిరిగావు?
ముఖ్యమంత్రి పోవాలి, అత్యవసరం అనుకుంటే డీజీపీను చీఫ్ సెక్రటరీ పోతాడు అత్యవసరం అనుకుంటే. కానీ నువ్వు ప్రత్యేకంగా నీకు సపరేట్ హెలికాప్టర్లో తిరుగుతావు, కరీంనగర్ పోతావు, కాళేశ్వరం పోతావు, మొత్తం తిరుగుతావు, రివ్యూ మీటింగ్లు పెడతావు. ఈ 3,000 కోట్ల ఆస్తులు ఈ కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టులై తర్వాత అన్ని కుంభకోణాలు చేసింది ఈమె. ఆమె ఐఏఎస్ ఆఫీసర్గా ప్రభుత్వంలో ఆమె మొత్తం ఆధిపత్యం నడిపించింది. ప్రధాన కార్యదర్శిగా ఉండేటప్పుడు ప్రభుత్వంలో ఆధిపత్యం నడిపించింది. మొత్తం 3,000 ఆస్తులు మొత్తం 3 నుంచి 4,000 కోట్లు ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలి. లెక్కలన్నీ చెప్తా ఉన్నారు. మీ దగ్గర ఉన్నాయా? 100% ఆమె ఎక్కడెక్కడ పెట్టింది అన్నది ఇప్పుడు మా ప్రభుత్వం సిబిఐకి ఇచ్చింది. నేను ఆగుతున్నా. మొత్తం ఎక్కడెక్కడ పెట్టింది అనేది మొత్తం తీసుకొస్తాం. తొందర ఎందుకు పడుతున్నారు? మొత్తం రికార్డు ఉంది. బినామీ పేర్ల మీద ఆమె ఎక్కడెక్కడ పెట్టిందో మొత్తం తీసుకొస్తాము. ఎక్కడెక్కడ ఏమేం చేస్తుంది, ఏం వ్యాపారాలు ఉన్నాయి, ఏం బిజినెస్ ఉన్నాయి, ఏ కంపెనీలు ఎంత పెట్టింది అనేది తీసుకొస్తాము అంటున్నా. ఉన్నది అమ్మా, ఎందుకు తొందరపడుతున్నావు? ఆమెది మొత్తం తీసుకొస్తాము. సంబరవాళ్ళది ఎందుకు తొందరపడుతున్నారు? మొత్తం ఉంది. ఆమెకు భయమే లేకపోయి హైకోర్టుకి ఎందుకు పోయింది నాకు అర్థం కాలేదు. ఒక దిక్కు విచారణ జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత అసెంబ్లీ తీర్మానమైంది. మా ముఖ్యమంత్రి గారు సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ వాళ్ళు నిన్నటి నుండి వచ్చారు, విచారణ చేస్తున్నారు. విచారణలో ఏం తెలుతో చూడాలి కదా. నువ్వెందుకు తొందరగా పోయి నా పేరు తీసేయమని? నీ పేరు ఎట్లా తీసేస్తారమ్మా? హెలికాప్టర్ తిరిగింది తప్ప చూపించారు నా రికార్డు మొత్తం. హెలికాప్టర్లో తిరిగింది, మీడియాలో వచ్చింది. అన్ని మీడియా సంస్థలు అన్నీ ఉన్నాయి కదా, 1 కాదు 2 కాదు. స్టేట్ మీడియా ఉంది, నేషనల్ మీడియా ఉంది. నువ్వు ఎక్కడెక్కడ హెలికాప్టర్లో పోయినావు, ఏమి రివ్యూ మెటీరియల్ పెట్టినావు, అంత రికార్డు ఉంది. ఆ రికార్డునే కమిషన్ గారు దాంట్లో పొందుపరిచారు. అదే ఇయలో రాష్ట్ర ప్రభుత్వానికి పిసి ఘోష్ కమిషన్ గారు ఇచ్చారు. దాన్నే సిబిఐకి మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ తీర్మానం చేసి పంపడం జరిగింది. దాని మీద విచారణ జరుగుతుంది. ఆ విచారణ అయ్యేదాకా నువ్వు ఓపికతో ఉండాలి కదా. హైకోర్టుకి ఎందుకు పోయినావు? దొంగవే కానీ అవుతుంది. హైకోర్టుకి ఎందుకు పోయినావు? హైకోర్టుకి ఎందుకు పోయినావు? నువ్వు మొత్తము ఎక్కడెక్కడ ఎన్ని డబ్బులు తీసుకొచ్చావు, ఎంత కమిషన్లు తీసుకున్నావు, ఎంత డబ్బు నువ్వు దోసుకున్నావో అంత బయటకు వస్తుంది. కవిత విషయంలో కవిత కూడా రాజకీయ పార్టీ, కొత్త పార్టీ పెట్టేందుకు ఆమె సంసిద్ధమైనటువంటి ఆ సందర్భం కనబడతా ఉన్నది. సో ఈ దసరా తర్వాత ఆమె కొత్త పార్టీ, తెలంగాణ ప్రజలు ఏమైనా ఆమెను మళ్ళీ కొత్త పార్టీని ఆమె మొహం చూసి మళ్ళీ పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆమెకు ఇక్కడ సరైనటువంటి ఆమె పార్టీ పెడితే చేరేటువంటి వ్యక్తులు ఎవరైనా ఆమెతో పాటు కలిసి నడిచేందుకు ఏమైనా సిద్ధపడేటువంటి అవకాశం ఉంటుందా? సో పార్టీ పెట్టాలంటే ఖచ్చితంగా డబ్బుతో కూడుకున్నటువంటి పని. సో నిజంగా కూడా ఆమెకు అటువంటి ఏమైనా డబ్బులు సమకూర్చుకొని ఆ పార్టీ పెట్టేటువంటి స్థితిలో ఆమె ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. డబ్బు ఆమె దగ్గర ఎందుకు లేదే? మీరు భలే మాట్లాడుతున్నదే. డబ్బు ఆమె దగ్గర ఎందుకు లేదే? కేసీఆర్ బిడ్డనే బాబు, కేసీఆర్ బిడ్డ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి? ముఖ్యమంత్రి గారి బిడ్డ, మాజీ ముఖ్యమంత్రి గారి బిడ్డ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు వాళ్ళ వాటాలు పంచుకున్నారు కొంత, ఇంకా కొన్ని వాటాలు రావాలని మాకు ఉట్లాడింది, డిస్ప్యూట్ జరిగింది. అదంతా మొత్తం వాళ్ళకి ఇప్పుడు అన్నకు చెల్లకు జరిగింది, బాబాకు జరిగింది, హరీష్ రావుకు, అటు సంతోష్ రావుకు. వీళ్ళ దాంట్లో ఈ పంపకాల కాడ ఆ బంగారము ఆస్తులు పంపకాల కాడ జరిగింది, బయటకు వచ్చింది. అంతకుముందు అందరి దగ్గర 1,000 కోట్లే తప్ప 100 కోట్ల వాళ్ళ దగ్గర లేవు. 1,000 కోట్లే ఉన్నాయి అందరి దగ్గర. పార్టీ పెడుతుంది. ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలకు సరియైన టైంలో సరియైన తీర్పిస్తారు. ప్రజలకు అన్నీ తెలుసు కదా. కేసీఆర్ పార్టీ, కేటీఆర్ అనేటోడు మళ్ళీ ఇంకా ఆ తెలంగాణ ప్రజలు SC ST బీసీలను నమ్మియడం కోసం వాని ప్రయత్నం వాడి చేస్తున్నాడు. ఈమె ప్రయత్నం కూడా బీసీలను SCలను STలను మైనార్టీలు నమ్మియడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తుంది. 100% ఉన్న 99% ఉన్న ప్రజలే అన్నీ ఆలోచిస్తున్నారు. ఎవడు ఏ పార్టీ పెడితే రాష్ట్రాన్ని మళ్ళీ రాష్ట్రం ప్రజలు పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నారు. 199% ఉన్న ప్రజలు SCలు STలు బీసీలు మైనార్టీలు. ఆదరణ ఉంటుందంటారా ఆ పార్టీకి? ఏమైనా ఆదరణ ప్రజలకు తెలుసు కదా, ప్రజలకు తెలుసు. ఆదరణ ఎట్లుంటుంది అనుకుంటున్నారు మీరు? మీరు ఇంతకుముందు అన్నారు కేసీఆర్ కూతురు కదా. కూతురు కదా, ముఖ్యమంత్రి గారు కూతురు. ఉంటుందా ఏమన్నా? కేసీఆర్ను కేటీఆర్ మీ కుటుంబం ఒక దిక్కు అయిపోయింది రాష్ట్రాన్ని. తర్వాత ఈమె వచ్చినాక ఈమెం చేస్తుందో తెలంగాణ ప్రజలకు తెలియదు. అబ్బా అట్లెట్లా తొందరపడుతుంది మీరు? అంత ఉంటుంది, ప్రజలకు తెలుసు మొత్తము.
పార్టీలు ఇక వాళ్ళే పెట్టుకుని ఇప్పుడు మా బీసీ బిడ్డ కూడా పార్టీ పెట్టింది. మా బీసీ బిడ్డ కూడా మరి అయినా బీసీ దాదాపు 60% ఉంటారు. మరి బీసీలు అయినా కూడా సపోర్ట్ చేయవలసి వస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు, ఇలా బీసీలు ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ స్కీములను అమలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేస్తుంది. ఇది ప్రజా పరిపాలన నడుస్తున్నది. ప్రజలకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు, ఏం తొందర లేదు. ఒక్కటి మాత్రం క్లారిటీ మీకు చెప్పదలుచుకున్నాను. ఇలా గ్రూప్ 1 దాంట్లో మీకు పర్టికులర్గా ఈ విషయం ఎందుకు నేను మీడియా ద్వారా ప్రజలకు ఎందుకు తెలియజేయడం కోసం నేను చెప్తున్నానంటే, యువత ముఖ్యంగా విద్యార్థులు గ్రూప్ 1లో 10 ఏళ్లలో కేసీఆర్ కేటీఆర్ అంటూడు 10 ఏళ్లలో ఏనాడు కూడా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసి వాళ్ళకు అవకాశాలు కల్పించలేదు. ఎక్కడ కూడా అసలు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టడం, మళ్ళీ వీళ్ళు కోర్టుకు పంపించడం, మళ్ళీ వాయిదాలు వేయడం, ఇట్లా 10 ఏళ్ళు కాలయాపన చేసిండ్రు. 10 ఏళ్ళు ఇవాళ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఇవన్నీ కూడా వీళ్ళకు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు సంబంధించిన వాళ్ళు, మైనారిటీలకు సంబంధించిన రెడ్లు, అన్ని వర్గాలు ఉన్నాయి దాంట్లో. వాళ్ళు బాగుపడని కానీ ఎక్కడ కూడా వీళ్ళు వాళ్ళకి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు 10 ఏళ్ళల్లో. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇయల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు చెప్పిన మాటలు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి దాన్ని అమలు చేయాలి కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు హామీ ఇచ్చాడు, మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు నేను కల్పిస్తా. ఇప్పుడు 65,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ. ఇంకా 3 ఏళ్ళు ఉన్నది కదా. 5 ఏళ్లలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తారు. ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పిస్తారు. రెండవది, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసిండ్రు. ఇయర్లో హైకోర్టు కూడా పోవడం జరిగింది. హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా, అంటే అనుకూలం అంటే వాస్తవాలు చెప్పడం జరిగింది, ఆయన తీర్పిచ్చింది. ఇయర్లో 563 మంది వాళ్ళందరికీ గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు కదా. అవునా? నువ్వు 10 ఏళ్లలో చేయని పని అంతా 2 ఏళ్లలో మా ముఖ్యమంత్రి గారు చేసిందంటే సంతోషపడాలి, కానీ దాని మీద విషం కక్కుతున్నాడు ఏంది కేటీఆర్ అంటాడు. అదే మీరు 3 కోట్లకు 5 కోట్లకు అమ్ముకున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. వాడు లుచ్చానా కొడుకు, వాడు చదువుకున్నాడా? దయచేసి మీ మీడియా ద్వారా అడుగుతున్నా, వాడు లుచ్చానా కొడుకు చదువుకున్నాడా? 3 కోట్లు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసిన వ్యక్తి దగ్గర 3 కోట్లు ఉంటే ఈ ఉద్యోగం ఎందుకే? ఈ ఉద్యోగం ఎందుకు అంటున్నా. 3 కోట్లతో ఎక్కడ బిజినెస్ చేసినా, ఎక్కడ బిజినెస్ చేసినా 3 కోట్లతో నెలకు దాదాపు ఒక 5 నుంచి 10 లక్షలు వస్తాయి. ఎక్కడ వ్యాపారం చేసినా, ఒకవేళ 3 కోట్లతో ఇంకో వ్యాపారం, ఏ చిన్న వ్యాపారం, చిన్న సూపర్ మార్కెట్ పెట్టుకున్నా నెలకు 5 లక్షలు సంపాదిస్తారు. ఎక్కడ వ్యాపారం, ఏ వ్యాపారం అని పెట్టుకొని 3 కోట్లతో పెట్టుకుంటే వానికి 5 నుంచి 10 లక్షలు వస్తాయి కదా. హాయిగా కూర్చుండి వ్యాపారం చేసుకుంటాడు కదా. ఈ ఉద్యోగం ఎందుకు వానికి? ఉద్యోగం వస్తే ఎంత ఉంటుంది జీతం చెప్పండి మీరు? గ్రూప్ 1 ఆఫీసర్కి ఎంత ఉంటుంది జీతం చెప్పండి? 1,00,000 పైన ఉంటుంది. 1,00,000 రూపాయలు, 60,000 స్టార్టింగ్, 70,000, 1,00,000. ఈ 1,00,000 రూపాయల కోసం 3 కోట్లు పెడతాడబ్బా. 3 కోట్లు ఉన్నాక వాడు ఈ ఉద్యోగానికి ఎందుకు వస్తాడు? యువత, స్టూడెంట్స్, నిరుద్యోగులు ఎవరైనా 3 కోట్లున్న తర్వాత వాడికి ఈ ఉద్యోగం ఎందుకు అని నేను అంటున్నాను. 3 కోట్లతోని చిన్న వ్యాపారం పెట్టుకున్నా నెలకు 5 లక్షలు, కొంచెం పెద్ద వ్యాపారం 3 కోట్లతో పెట్టుకున్నా నెలకు 10 లక్షలు సంపాదిస్తాడు. ఇది వ్యాపారం, బిజినెస్లో నాకు అనుభవం ఉంది, నాకు తెలుసు ఇదంతా. ఆ 3 కోట్లు పెట్టి ఈ 1,00,000 రూపాయల జీతం కోసం ఎందుకు వస్తాడే? 5 కోట్లు పెట్టి ఈ 1,00,000 రూపాయల జీతం కోసం ఎందుకు వస్తాడు? మనకి ఏమైనా మేనర్స్ ఉందా, తెలివి ఉందా? వాడు ఎట్లా చదువుకున్నాడా? వాడు అసలు ఇంతకుముందు ఎమ్మెల్యే అంటాడు, వాడు మంత్రి అంటాడు. అరే లుచ్చనా కొడుక, ఇట్లా యువతను, ప్రజలను ఎందుకు తప్పుదో పట్టిస్తున్నావురా? ఇది ప్రజలు తెలుసుకోలేదు. నా కొడుక, నువ్వు అన్ని అహంకారం అంతా అంపుతారు తెలంగాణ ప్రజలు, అది గుర్తుపెట్టుకో. పేద ప్రజలయ్యా, పేద విద్యార్థులు వాళ్ళు,
పేద యువత, నిరుద్యోగులు, పేదవాళ్ళు వాళ్ళు 10 ఏళ్ళు మీ రాజ్యం ఉన్నప్పుడు మీరు ఎగ్జామ్స్ పెట్టినట్టు పెట్టి మోసం చేసిన వాళ్ళను 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడి ఎగ్జామ్స్ పెట్టి మీరు కోర్టుకు వెళ్ళినా కోర్టులో కూడా మళ్ళీ కొట్లాడి వాళ్ళకు అనుకూలంగా నిరుద్యోగులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు కూడా నిరుద్యోగులను గౌరవించింది, విద్యార్థులను గౌరవించింది, వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. వాళ్ళకు ఒక్కొక్కరు 5 ఏళ్ళు 10 ఏళ్ళు చదువుకున్నారు అబ్బా. వాళ్ళు ప్రిపేర్ ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఎగ్జామ్స్ రాయాలని ప్రిపేర్ అవుతున్నారు. అంతకుముందు 10 ఏళ్ళు పాపం. మన తర్వాత ఈ 2 ఏళ్ళ నుంచి మేము గ్రూప్ 1 ఆఫీసర్లను కావాలి అని చెప్పి తిండి లేక, అన్నము లేక, అసలు టైం మీద భోజనం చేయక రోజుకు 15 గంటలు చదువుకుంటూ కష్టపడి ఎక్కడెక్కడున్న ఊళ్ళ నుండి జిల్లాల నుండి హైదరాబాద్కు వచ్చి హాస్టళ్లలో ఉండి రూములలో 5, 6, 10 మంది కలిసి ఉండి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు పంపిస్తే, కూలినాలు చేసుకున్న డబ్బులు, వ్యవసాయం చేసిన డబ్బులు, ఆ డబ్బులు పంపిస్తే అవిటితో ఖర్చులు ఎలా తీసుకుంటూ వాళ్ళు కష్టపడి చదువుకొని నిద్రలేని రాత్రులు గడిపి ఎగ్జామ్స్ రాస్తే ఈ లుచ్చన నా కొడుకు కేటీఆర్ అంటుడు, ఈ దొంగ నా కొడుకు 1000 కోట్లు 1,00,000 కోట్లు రాష్ట్రాన్ని దోసుకున్న నా కొడుకు 3 కోట్లు ఉన్నాక వాడికి కష్టపడి అన్నం లేకుండా, టిఫిన్ లేకుండా, రాత్రింబగలు నిద్ర లేకుండా చదువుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతాడా? మనకి ఆ కర్మ ఏం పట్టింది? 3 కోట్లు ఉన్నాక ఇంక మేనర్స్ ఉందా? ₹1,00,000 జీతం కోసం 3 కోట్ల లంచం ఇస్తాడా? ఎవరికన్నా ఇస్తారా? ఎందుకని మరి పదే ఎందుకు ప్రవీణ్ గారు మీరు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నాడు? వానికి తెలియలేదా? వాడు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యిండు, ఏమైనా మేనర్స్ ఉండి మాట్లాడుతున్నాడా? మేనర్స్ ఉందా? నువ్వు చదువుకున్నప్పుడు నీకు 3 కోట్లు ఉన్నాయా? నువ్వు ఐపీఎస్ ఎగ్జామ్స్ రాసినవు కదా. నీ తల్లిదండ్రులు 8,000 కోట్లు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి నీ దగ్గర? మేనర్స్ ఉండాలి. కష్టపడి నువ్వు చదువుకున్నావు కదా, కష్టపడే. నీకు తెలుసు కదా చదువుకుంటే ఏం చేస్తే ఎట్లయితే చదువుకోవాల్సి వస్తుంది. కష్టపడి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా అంతా. నువ్వు చదువుకున్నవాడు కదా, ఐపీఎస్ ఆఫీసర్ అయినావు కదా, నువ్వు ఎట్లా మాట్లాడతావు? నాకు అర్థం కాలే. ప్రవీణ్ కుమార్ గారు ఎట్లా మాట్లాడతాడు? మేనర్స్ ఉండి మాట్లాడాలి. ఇతర ప్రభుత్వాన్ని బదనం చేయడం కోసం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనం చేయడం కోసం మాట్లాడకూడదు. నిజంగానే మీ ప్రజల దిక్కు ఉంటే, మీరు నిజంగానే నిరుద్యోగుల వైపు ఉంటే, మీరు నిజంగానే విద్యార్థుల వైపు ఉంటే నీతి నిజాయితీగా మాట్లాడని నేర్చుకోండి. సంతోషపడాలి. అరే మేము 10 ఏళ్ళు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మోసం చేసిన వీళ్ళను, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాశారు వీళ్ళు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయినరు. సంతోషపడాలి, ఇంకా సపోర్ట్ చేయాలి. ఇంకా అది పోయి నువ్వు నిందలు తీసుకుంటూ మంత్రులు తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారు తీసుకున్నారంటే ఏమన్నట్టు పోయి? వాళ్ళు 10 ఏళ్ళు ఆకలితో ఉన్నారా నా కొడుక? నువ్వు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్న పార్టీ కేసీఆర్ గవర్నమెంట్, 10 ఏళ్ళు మీరు అవకాశం ఇయ్యక వాళ్ళని మోసం చేస్తే తిరిగి మళ్ళీ ఎగ్జామ్స్ రాసి పాస్ అయినాక ఇవాళ పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు సంతోషపడుతున్నారు. మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, గ్రూప్ 1 ఆఫీసర్లు అయిన మా ఊళ్ళు, వాళ్ళ కళలు నెరవేరినాయి, కష్టపడి చదువుకున్న కళలు నెరవేరినాయి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాక ఈ ఉద్యోగం ఎందుకు? ఇవాళ నీ దగ్గర 3 కోట్లు ఉన్నాక నీకెందుకు ఉద్యోగం? నువ్వు వ్యాపారం చేసుకుంటావు కదా. వీళ్ళు 563 మంది, అదంతా పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ దగ్గర ₹1,00,000 కూడా ఉండయి, 50 లక్షల రూపాయలు కూడా ఉండయి. కష్టపడి పనిచేసే వాళ్ళంతా. వాళ్ళు ₹1,00,000 జీతం కోసం 3 కోట్లు కూడా ఇస్తాడా? వానికి మేనర్స్ ఉందా అసలు? వాడు 3 కోట్లు ఉంటే చిన్న ఏదైనా పెద్ద బడా వ్యాపారికి ₹1 ఇంట్రెస్ట్కి ఇచ్చినా నెలకు 3 లక్షలు వస్తాయి. వాళ్ళకు 3 లక్షలు వస్తాయి అంటున్నా. చిన్న ఎక్కడన్నా 1% బ్యాంక్ లాగానే 1% ఇచ్చుకున్నా 3 లక్షలు వస్తాయి. ఈ ₹1,00,000 జీతానికి 3 కోట్లు ఎట్లా పెడతాడబ్బా? చెప్పు నాకు, దానికి జవాబు చెప్పు. 3 కోట్లు ఉన్నోడు ఎవడు కూడా ₹1,00,000 ఉన్నా, 2 కోట్లున్నా, 3 కోట్లున్నా వ్యాపారం చేసుకుంటాడు. ఈ ₹1,00,000 జీతం కోసం రాడు. అది మేనర్స్ లేని నా కొడుకులు మాట్లాడతారు. ఎల్లో నీతి నిజాయితీగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీతి నిజాయితీగా వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళ కళలు 10 ఏళ్ళు కష్టపడ్డరు, గ్రూప్ 1 ఆఫీసర్లు కావాలనుకున్నారు. పాపం వాళ్ళ కళలు నెరవేర్చాలని నేను ముఖ్యమంత్రి అయినాక నేను వాళ్ళకి హామీ ఇచ్చిన కదా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టపడి వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి
వాళ్ళందరినీ గ్రూప్ 1 ఆఫీసర్లు చేయాలనుకుంటే ఈ కేటీఆర్ అనేటోడు వాళ్ళ మీద విషయం నక్కి వాళ్ళని హైకోర్టుకు పంపించాడు, వేరే వాళ్ళను. ఇది ఆపాలని హైకోర్టు తీర్పిచ్చాది, పాపం నిరుద్యోగుల వైపు తీర్పిచ్చాది. వీళ్ళు సంతోషంగా మా ముఖ్యమంత్రి గారు 563 మందిని గ్రూప్ 1 ఆఫీసర్లను చేశాడు. వీళ్ళు నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు. దాని సంతోషపడాలి, కానీ బురదలడం, బదనాం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఉంది అంటే వాళ్లకు వాస్తవానికి కేసీఆర్ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ హామీ బాగున్నది. లక్షల కోట్లు దోపిడీ చేసిన డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళకి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, వీళ్ళు రెడ్లు కొంతమందికి వీళ్ళందరూ ఆఫీసర్లు కావద్దు, వీళ్ళకు ఉద్యోగాలు రాకుండా రోడ్ల మీద తిరగాలని వాళ్ళకు ఉంది. విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, యువతకు వీళ్ళకు ఉద్యోగాలు రాకుండా వాళ్ళు రోడ్ల మీద తిరగాలి, వాళ్ళని రెచ్చగొట్టాలని నా కొడుకులు ఆలోచన చేసుకుంటా ఈ రాజకీయాలు చేస్తున్నారు. కానీ యువతకు అర్థమైంది, విద్యార్థులకు అర్థమైంది, నిరుద్యోగులకు అందరికీ అర్థమైంది, వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ కుటుంబాన్ని నమ్మరు అనేది స్పష్టంగా చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా స్మితా సబర్వాల్కు సంబంధించినటువంటి కొత్త విషయాల్ని 3,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఆస్తులు సంపాదించింది అన్నటువంటి ఒక అంశంతో పాటు ఖచ్చితంగా దసరా తర్వాత కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ కాబోతా ఉన్నాడు అన్నటువంటి సంకేతాలు కూడా గజ్జలకాంతం గారు తెలియజేస్తూ ఉన్నారు. మరొక పక్కన గ్రూప్ 1 పైన జరుగుతున్నటువంటి ఏవైతే ఆరోపణలు వస్తూ ఉన్నాయో, ఏవైతే ప్రచారం జరుగుతూ ఉన్నదో 3 కోట్లు 5 కోట్లు అంటూ, సో వీటిపైన కూడా 3 కోట్లు 5 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు పొందేటువంటి అవకాశమే లేదు. అది కావాలని చెప్పేసి ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ పైన బురద జల్లేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు తప్పించి దాంట్లో వాస్తవం లేదు. ఈరోజు ఖచ్చితంగా 563 మందికి నియామక పత్రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు కావాలని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి అంశాన్ని గజ్జలకాంతం గారు అయితే తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.